నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారండి? ఓ మహాగణాధిపతి నమః. అనంత శర్మ గారు జ్యోతిషమే కాదు, వాస్తు కూడా చూస్తారు మీరు కదా. వాస్తు డెఫినెట్ గా దిశ బాగుండాలి, దశ బాగుండాలి ఎవరికైనా, ఎవరి జీవితంలోనైనా. అయితే దశ బాగోన్నప్పుడు దిశ హెల్ప్ చేస్తే, దిశ బాగోన్నప్పుడు దశ హెల్ప్ చేస్తుంది అనేది కూడా అందరూ చెప్పేటటువంటి మాటే. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూసుకుంటుంటే మొత్తం అంతా అపార్ట్మెంట్ కల్చరే. ఎక్కడ చూసిన అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ప్రత్యేకించి మన ఫ్లాట్ కి మనకు సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి? బేసిక్ రూల్స్ ఏమిటి ఖచ్చితంగా వాస్తులో ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి అంటే ఏం చెప్తారు అనంత శర్మ గారు? మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇవాళ రేపు అపార్ట్మెంట్లు ఎక్కువైపోయాయి. సిటీ మొత్తం, పల్లెటూళ్ళలో కూడా విపరీతంగా వస్తున్నాయి. కానీ ఆ కొనే సమయంలోనే ఎవరో ఒకరు వాస్తు పండితులను తీసుకెళ్ళి వాళ్ళు ఒకసారి చూపించుకుని ఇన్ని కోట్లు పెడుతున్నాం పెట్టుబడి, మనం ఒక్కసారి ఎవరినో ఒకరిని పెద్దలను తీసుకొచ్చి ఎంతవరకు ఈ గుమ్మం నాకు నప్పుతుందా, లేకపోతే లోపల మనకి ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏం ఉండాలి, ఏ సమస్యలతో మనం ఇందులోకి వచ్చాక సమస్యలు రాకుండా చూసి ఫస్ట్ వాళ్ళ చేత ఎవరో ఒకరి చేత చూపించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం జాగ్రత్తలు అంటే అమ్మా, ఫస్ట్ సింహద్వారం నార్త్ ఈస్ట్ ఉన్నది బాగా ఎక్కువ ఉన్నది కూడా కలిసి వస్తుంది. ఈశాన్యపు ద్వారాలు చాలా బాగా నార్త్ ఈస్ట్ అని చెప్పాలి. అంటే నార్త్ లో కమ్ ఈస్ట్ లో కూడా రెండు గుమ్మాలు ఉంటాయి. నార్త్ గానీ ఈస్ట్ గానీ అంటున్నారా మీరు? రెండు కలిపి. ఇప్పుడు ఈస్ట్ లో గుమ్మ ఉంటుంది, నార్త్ లో నార్త్ ఈస్ట్ గుమ్మ అంటాం. రెండు గుమ్మాలకి మామూలుగా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కదా, అదే అనుకుంటా. అందుకని దాంట్లో కూడా ఫలితాలు విపరీతంగా కలిసి వస్తాయి. లోపలికి వెళ్ళాక చాలా మంది ఏం చేస్తున్నారంటే మెట్లు కింద కబోర్డులు కడుతున్నారు. అవునండి. ఎట్టి పరిస్థితులను కబోర్డులు కట్టడం ఇంటి యజమానికి ఇబ్బందులు తప్పవు. ఇండిపెండెంట్ హౌస్ లో ఏమా, అదే అపార్ట్మెంట్ లో బాత్రూమ్లు ఉన్నాయి. ఏ పక్క ఉండాలి? నైరుతి రూమ్ లో కానీ ఆగ్నేయంలో కానీ ఉండొచ్చు. ఉండడం కూడా ఆ సిట్టింగ్ ఎలా కూర్చోవాలయ్యా అంటే తూర్పు చూస్తూ ఉత్తరం చూస్తూ సిట్టింగ్ పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో కొత్తగా తూర్పు ముఖంగా పశ్చిమ ముఖంగా చూస్తూ తూర్పు ముఖంగా పెడుతున్నారు. అది చాలా దరిద్రం. పని చేయకూడదు అసలు. తూర్పుకి నడ్డి ఎలా పెడతామమ్మా? ఎంత మహాపాపం. ఉత్తరం కుబేరుడికే చూపిస్తామా? అవి చాలా మంది చేస్తున్నారు. అవి నేను 100 మందికి చూసి ఇది తప్పు, మార్చుకోలేకపోతే పగలగొట్టేసేయండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయంటే అలా చెప్తే నిజమండి. ఎట్లా అండి? ఏ ముఖంగా ఉండాలి? మనం ఎక్కువ తూర్పు ముఖంగా చూస్తూ కూర్చోవాలి. ఉత్తర ముఖంగా అంటే దక్షిణం గోడకి, పడమటి గోడకి ఉండడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. బాత్రూముల్లో కూడా సిట్టింగ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకా వంటగదికి మన హాల్కి ఈశాన్యానికి మధ్యలో దేవుడి గది రావడం వల్ల ఎంతో ఉత్తమం. పూర్తిగా ఈశాన్యంలో దేవుని పెట్టకూడదు. ధర్మశాస్త్రం పూర్తిగా ఈశాన్యానికి వెళ్ళిపోకూడదు. అదే అక్కడే తేడా ఉంది. కొంచెం చెప్పండి, వివరంగా చెప్పండి. పూర్తిగా ఈశాన్యం బరువులతో ఉండకూడదు. అంటే దైవ మందిరం పెట్టా బరువే. అదేమిటి దేవుడే బరువు అనుకుంటే ఎలాగా? అలా తల్లి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. పూర్తిగా ఈశాన్యం అంటే పూర్తిగా అడిగింది అది. దేవుడు అంటేనే ఇంకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన్నే మనం బరువు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈశాన్యంలో బీరువాలు పెట్టకూడదు, లేకపోతే చెప్పులు అవి పెట్టకూడదు, కబోర్డులు రాకూడదు, ఇట్లాంటివి రావు. కానీ దేవుడినే వద్దనుకుంటే ఎట్లా? కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలి. ఎలా? ఇప్పుడు వంటగది ఉంది, మనకి ఈశాన్యం రూమ్ ఉంది. ఆ రెండిటికి మధ్యలో రావడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఖచ్చితంగా పూర్తిగా మూలకెళ్ళిపోకూడదు. ఎంతో కొంత గ్యాప్ ఇమ్మంటున్నారు. ఇంత గ్యాప్ ఇచ్చినా చాలు. ఆ రెండిటికి పెట్టుకోవడం వల్ల దైవ సన్నిధిలో తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని పూజ చేయటం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి. అలాగే ఇంకా వస్తున్నాయి. ఇంకా లోపల నైరుతి రూమ్ లో చక్కగా తల ఎటు పెట్టి పడుకోవాలి అంటే తూర్పుముఖంగా, ఉత్తరముఖంగా పెట్టకూడదు. తల దక్షిణ ముఖంగా పెట్టడం వల్ల ఎంతో శుభంగా ఉంటుంది. తల పెట్టు పడుకోవడం వల్ల నిద్ర చక్కగా వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. అదే ఉత్తరాన్ని తల పెట్టితే మానసికంగా బాధపడడం, నిద్ర రాపోవడం, ఒకవేళ పట్టిన ఉలిక్కిపడి లేస్తూ ఉండడం, చెడ్డ కళ్ళ వస్తూ ఉండడం, దానివల్ల ఎన్నో రకాలు. ఒకవేళ మరి దక్షిణం అంటే సౌత్ లో తల పెట్టుకునే పరిస్థితి లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయం ఏమిటి? తూర్పు ముఖం, తూర్పుకి తల పెట్టుకొని పడుకో. తూర్పు తల పెట్టుకోవడం, లేవగానే దేవుడిని చూడడానికి పడమటికి అలా లేస్తూ చూస్తాం. దాని వల్ల కూడా ఎంతో ఉత్తమాలు ఉంటాయి.
అందుకని వాస్తులో రకరకాలు ఉన్నాయి తల్లి. ఉమ్, వీళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉమ్, ఇన్ని కోట్లు పెట్టి కడుతున్నాం, ఉమ్, లేదు మనం అన్ని చూసుకోవాలి, ఉమ్, చూసుకున్నాక ఈ డబ్బులు ఇచ్చి చక్కగా వెళ్ళడం మంచిదనే ఆలోచనలో చాలా మందికి ఇది వరకుట్లా లేదు. ఉమ్, అలాగే ఉమ్, ఇండిపెండెంట్ కొని ఇల్లు విల్లాస్ కానీ ఇవి కానీ ఉమ్, కొనే వాళ్ళకు కూడా 2 రకాలు చేస్తున్నారు. కబోర్డ్లు పెట్టేస్తున్నారు కింద, మెట్లు కింద, ఉమ్, తల పెట్టకూడదా? భారం, ఉమ్, తల భారం, ఉమ్. చెప్పులు స్టాండ్లకు ఉపయోగిస్తున్నారు, బాత్రూములు కడుతున్నారు, డస్ట్బిన్ లకి యూటిలైజ్ ఆ, చేస్తున్నారు ఆ space ని. రకరకాలుగా చేసి ఆ కబోర్డ్ లో కూడా వెరైటీగా దాన్ని తయారు చేసి మరీ న్యూ లుక్ లో చేసుకుంటున్నారు. సో దాన్ని క్లోజ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లు కింద ఎంత ఓపెన్ ఉంటే ఉమ్, అంత చక్కగా ఆ ఇంటి యజమానికి పిల్లలకి ఎంతో మంచిగా ఉమ్, సుఖ సంతోషాలతో సంసారం చేస్తూ ఉంటారు. ఉమ్. అలాగే జరుగుతూ ఉండదు. మెట్ల కింద బాత్రూమ్ అనేది రాకూడదు. ఉమ్, వాషింగ్ రూమ్ ఏదో ఉంది ఖాళీగా ఉందండి, ఓన్లీ వాషింగే పెట్టేవాడిని, ఇంకేం పెట్ట వాషింగ్ కాదు అసలు, మెట్లు కింద రానేకూడదు. ఇది కూడా Right. ఎంత అది ఫ్రీగా ఉంటే ఉమ్. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓనర్స్ అంటే ఇంటి యజమానికి పిల్లలకి మనశ్శాంతి ఉండడం. రైట్. అయితే ఇంట్లో గుమ్మాల గురించి చెప్పండి. గుమ్మాలు ఏ విధంగా ఉండాలి, ఎన్ని ఉండాలి అనేది. అమ్మాయి ఇంటికి గుమ్మాలు 4, ఉమ్, 6, 8, ఉమ్. 12, ఉమ్. 14, 16, ఈవెన్ 18. నెంబర్ లో ఉండాలి. అది ఉమ్, 0 రాకూడదు, ఉమ్. 11 వద్దు, 10 వద్దు, 9 కూడా రాకూడదు. ఓ 0 రాకూడదు అంటే ఆ. 1 + 0 అంటే 10 ఉండకూడదు. అది ఉమ్, 9 రాకూడదు. 9 రాకూడదు. మ్హూ. ఉమ్, అస్సలు 9 వచ్చినా కష్టాలే. ఉమ్, అలా బేస్ ఆ సంఖ్యలో కనుక గుమ్మాలు పెట్టుకోవడం వల్ల ఎంతో ఇదిగా ఉంది. దానికి ఆపోజిట్ విండోలు కూడా అలాగే రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఉమ్, గాలి వెలుతురు చక్కగా ఇంటికి వచ్చేటట్టు ఉంటే కూడా ఎంతో లాభదాయకం. ఉమ్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయని శాస్త్ర ప్రకారంగా ఉన్నది అది. ఉమ్. గుమ్మాలు. అయితే ఈ గుమ్మాలకి సంబంధించి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. గడప ఉన్నదే కంప్లీట్ గా గుమ్మం కింద కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు మెయిన్ డోర్ కి అయితే గడప ఖచ్చితంగా ఉంటుంది, లోపల బెడ్రూమ్స్ కి అయితే గడపలు ఉండట్లే. ఇవాళ రేపు ఎవరు ఎవరు పెట్టట్లేదు. గడప అన్నదే లేదు, ఆ, వీధి గడప మొక్కుబడి పెడుతున్నారు అంతే, అదొక్కటే ఉంటుంది కావాలని. దీన్ని ఎట్లా ఇంకా ఏ రూమ్ కి గడపలు లేవు, ఏ రూమ్ కి గడపలేదు. అయినప్పటికీ కౌంట్ డోర్ లెక్క చేయొచ్చు. చేయొచ్చా అండి? చెయ్యొచ్చు. ఉమ్, ఎందుకంటే మోడల్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు న్యూ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అయ్యో ఇంకన్నిటికీ గడపలు పెడతాయి ఇది అయిందనే అనే ఆలోచనలు పడ్డారు. కానీ దాని లాభం ఎంత ఉందన్న తెలియట్లే. గడప ఉంటే మంచిదా అండి? గడప ఉంటేనే మంచిది. ఇంకేం చేస్తాం, కాలం మారింది, జనాలు మారారు, వారికి నచ్చినట్టుగా న్యూ మోడల్ లో కట్టేసుకుంటున్నారు. పోనీ వీధి గుమ్మానికైనా స్టార్టింగ్ లో పెడుతున్నారు, సంతోషించాలి. ఎందుకని ఆ గడపకైనా ఇంత పసుపు రాసి చక్కగా పసుపు బొట్లు పెడతారు మంగళవారం శుక్రవారం. అది లేదంటే కాళ్ళకు కూడా రాసుకో, కాళ్ళకే లేదు. అడగద్దు ఇవాళ రేపు. పసుపు కుంకాలు ఆడవాళ్ళు వాడటలేదు, పసుపు పాదాలకు రాసుకుంటే అమ్మా బ్యాక్టీరియా, ఎంత బ్యాక్టీరియా పోతుందమ్మా అసలు వాళ్ళకి తెలియట్లేదు. బోల్డంత సైన్స్ దాగి ఉంది దీని వెనక. దాంట్లో ఇప్పుడు మెయిన్ డోర్ కి రాయటానికి గల కారణం కూడా అంతే, ఏదో రోగాలను అరికడుతుంది. కారణం ఆ గడప దగ్గరే క్రిమి కీటాలు ఆగుతుంది చక్కగా. అది తెలుసుకోవట్లేదు. కానీ మధ్య కొంచెం మార్పులు వచ్చాయి, చాలా మందిలో కొంచెం మారుతున్నారు జనరేషన్. మరీ ఎక్కడొచ్చిందమ్మా అంటే ప్రాబ్లం ఈ యుఎస్ వెళ్ళాక అక్కడ ఫ్యాషన్లు మరిగి ఇక్కడికి వచ్చి అసలు పరిస్థితులు ఎలా అడ్డం తిరిగాయంటే చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఇంకా మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన కాశీ వస్తూ ఉంటారు అమెరికన్స్, వాళ్ళు ఆ కట్టు బొట్టు ఆ చీర చూసి హిందువులు కూడా వాళ్ళ కళ్ళ ముందు సరిపోరు, వాళ్ళ కాళ్ళ అంత చక్కగా. మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇక్కడికి వచ్చి ఏదో ఇంకా పుట్టుకలోనే ఇంకా అక్కడే ఉన్న దేశం మాదే అన్నట్టు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే బాగుండదు. మతిపోవడం కాదు, అవసరమా వెళ్ళని చూడడం అనిపిస్తుంది. నా కళ్ళకి అవుతే అలాగే అవసరమా వెళ్ళని చూడడం అన్నట్టు. అలా వద్దు. హిందూ సాంప్రదాయంలో మనం హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి పక్కా తెలుగు వాళ్ళం పాటించవలసినవి ఎన్నో ఉన్నాయి. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అనవసరమైన అన్ని కొత్త కూర తెచ్చుకుని ఇక్కడేమో చండాలంగా ప్రవర్తిస్తుంటే తెలుగు వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇండియా పక్కన పెట్టండి. బోల్డ్ అన్ని సందేహాలు ఉంటాయి, దానికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.